హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ 'పెద్ది' మూవీ ఓటీటీ రిలీజ్‌డెడ్, 'బ్లాస్ట్ జోన్' మూవీ ఓటీటీ రిలీజ్‌డెడ్, ఇంకా 'దృశ్యం 3' మూవీ ఓటీటీ రిలీజ్‌డెడ్, 'వీరభద్రుడు' మూవీ ఓటీటీ రిలీజ్‌డెడ్. సో, 4 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో, వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ అయితే చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 మా 'బెహన్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో, ఈ మూవీ వచ్చేసి మనం చెప్పినట్టుగానే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ వచ్చి ప్రెజెంట్ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, 'మా 'బెహన్' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే టీజర్ ట్రైలర్ చూసి వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే మనకు ప్రెజెంట్ అయితే మన నెట్‌ఫ్లిక్స్‌లో మన తెలుగు లాంగ్వేజ్‌లోనే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికైతే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 ద పిరమిడ్ స్కీమ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో, ఈ మూవీ అంటే ఈ రోజున అంటే మనకు జూన్ 5వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, ప్రెజెంట్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ చూసి మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే మనకైతే ఈ మూవీ వచ్చేసి మనకు మన తెలుగు లాంగ్వేజ్‌లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికైతే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 ధ్రువ సర్జా గారు హీరోగా యాక్ట్ చేసిన 'కేడీ ద డెవిల్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ రోజున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ రోజున అంటే మనకు జూన్ 5వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయింది. సో, మనం చెప్పినట్టుగానే రిలీజ్ అయితే అయింది ఈ మూవీ. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ధ్రువ సర్జా గారి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు ఈ మూవీని. థియేటర్‌లో మన తెలుగు ఆడియన్స్ అయితే మాక్సిమం థియేటర్‌లో అయితే మిస్ అయ్యి ఉంటారు. సో, మీ అందరికైతే మనకి ఈ మూవీ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, మన తెలుగులో కూడా అవైలబుల్‌గా అయితే ఉంది. జీ5లో అయితే వెళ్లి చూడడానికైతే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 'అకిరదిత్' మూవీ. సో, ఈ మూవీ ఇదొక మలయాళం మూవీ. సో, మలయాళం మూవీ మన తెలుగులో అయితే డబ్ అయి రిలీజ్ అయితే కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి సోనీ లివ్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మలయాళంలో అండ్ మన తెలుగులో అయితే ఒకే టైంకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, మనకైతే ఈ జూన్ 11వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'అకిరది' మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మన తెలుగు లాంగ్వేజ్‌లో. సో, మలయాళంలో ఆల్రెడీ అయితే మనకు థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, వాళ్ళకు కూడా మనకైతే ఓటీటీలోకి అయితే ఈ మనకు జూన్ 11వ తారీఖు నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 5 'రాఖా' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే మనకి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో, ఈ మూవీని మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూన్ 12 నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి 'రాఖా' మూవీ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 6 ద హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచెల్లి సీజన్ 2 దాకా ఆల్రెడీ అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, సీజన్ 3 కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకి రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది సీజన్ 3 వచ్చేసి. సో, జియో హాట్‌స్టార్‌లోనే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ జూన్ 22 నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మీలో చాలామంది అయితే జియో హాట్‌స్టార్‌ని అయితే ఫాలో అయితే వాళ్ళకైతే ఇవి వెబ్ సిరీస్ అనేది తెలుస్తుంది. సో, వాళ్ళకైతే మనకి సీజన్ 1, సీజన్ 2 చూసి మనకి సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే జూన్ 22 నుంచెల్లి అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే మనకి ఈ సీరీస్ అయితే వచ్చేస్తుంది. నెంబర్ 7 ఎమిలియన్ పారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచి కూడా మనకైతే సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో, మాక్సిమం చాలామంది అయితే చూసే ఉంటారు. సో, ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, ఇక సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ప్రతి ఇయర్‌కి ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే చేస్తూ వస్తున్నారు. సో, ఈ ఇయర్ వచ్చేసి మనకైతే సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, అప్పుడు అది మన ప్రతి ఇయర్‌ని ఒక మనకి డిసెంబర్ మంత్‌లోనే ఈ సిరీస్ సంబంధించిన సీజన్ అయితే రిలీజ్ అయితే చేస్తూ వస్తున్నారు. సో, ఈ ఇయర్ కూడా మనకైతే డిసెంబర్ 18 నుంచెల్లి అయితే ఎమిలియన్ పారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 ది బాయ్స్ మూవీ. సో, ఈ మూవీకి సంబంధించిన సిరీస్‌ని అయితే చాలా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, ది బాయ్స్‌కి అయితే హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో, చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఫైనల్ సీరీస్ కోసం ఈ మూవీ నుంచెల్లి. సో, మనకు ఫైనల్ సీరీస్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే 'ది బాయ్స్' మూవీ నుంచెల్లి అయితే మనకు ఈ జూన్ మంత్‌లో అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది. సో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఆల్మోస్ట్ అన్ని సీరీస్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో, మాక్సిమం చాలామంది అయితే చూసే ఉంటారు. సో, అందరూ అయితే చూసేసే ఉంటారు. సో, మనకు లాస్ట్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ జూన్ 22 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 మోస్ట్ యాంటిసిపేటెడ్ 'అవతార్' నుంచి వచ్చిన 3 మూవీ. సో, 'అవతార్ 3' మూవీ, 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీ. సో, ఇక ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. సో, ఇక మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని కామన్ ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, 'అవతార్' ఫ్రాంచైజ్‌కి ఫ్యాన్ బేస్ అయితే చాలానే ఉంది. సో, ఇక ఈ మూవీ నుంచెల్లి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, మనకైతే జూన్ 24 నుంచెల్లి అయితే రిలీజ్ చేస్తామని సో, మనకి ఈ మూవీకి తీసుకున్న ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, మీ అందరికీ తెలిసిందే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారని. సో, మనకు జూన్ 24న అయితే కన్ఫర్మ్‌గా అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఎందుకంటే వాళ్ళే అఫీషియల్
అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. పక్కాగా అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 10 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచెల్లి సీజన్ 3 అయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, 2 సీరీస్ కూడా మనకి జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, 3 కూడా మనకైతే జియో హాట్‌స్టార్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఇంకా రిలీజ్ కావడానికి 20 డేస్ మాత్రమే ఉంది. అంటే ఈ జూన్ 25థ్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, వెబ్ సిరీస్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే మనకైతే ఈ జూన్ 25థ్‌న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన 'వీరభద్రుడు' మూవీ. సో, మన తెలుగులో అయితే 'వీరభద్రుడు' అనే టైటిల్‌తో అయితే రిలీజ్ అయితే అయింది. సో, తమిళ్‌లో వచ్చేసి మనకైతే 'కరుపు' అనే టైటిల్‌తో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా మనకైతే 350,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో, ఈ మూవీ వచ్చేసి. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఇంకో మనకు 12 డేస్‌లో అంటే మనకి ఇంకా 6 డేస్‌లో అయితే మనకి మూవీ అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది. సో, మనకి జూన్ 12థ్ నుంచెల్లయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఓటీటీ రైట్స్ అనేది తీసుకోవడమే జరిగింది. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే పక్కాగా అయితే మనకి జూన్ 12థ్ నుంచెల్లయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 13 'దృశ్యం 3' మూవీ. సో, ఈ మోహన్ లాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ కూడా మనకైతే థియేటర్స్‌లో మంచి హిట్ అయితే అయింది. సో, ఈ మూవీస్ ఎందుకు హిట్ అయ్యాయి అంటే మనకు పోయిన మంత్ అయినా, ఈ మంత్ అయినా అసలు మూవీసే రిలీజ్ అయితే కాలేదు. సో, ప్రెజెంట్ ఇప్పుడైతే మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి గానీ, పోయిన మంత్ అసలు మూవీసే లేక మనకైతే ఈ మూవీ ఏకంగా 200,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఓటీటీ రైట్స్ అనేది తీసుకున్నారు. సో, మల్టిపుల్ లాంగ్వేజ్‌లో ఇది రిలీజ్ అయితే అయింది. సో, మల్టిపుల్ లాంగ్వేజ్ కలిపి వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో, జూన్ 20 నుంచెలైతే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 13 బ్లాస్ట్ మూవీ. సో, ఈ మూవీ వచ్చి రీసెంట్‌గానే మనకి థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. మంచి హిట్ కూడా అయింది. సో, వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్‌లో మంచి హిట్ అయితే అయింది. మన తెలుగులో కూడా మంచి టాక్ అయితే తెచ్చుకుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తొందరగానే ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. అండ్ చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, జూన్ 25థ్ నుంచెల్లయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, పక్కాగా ఆ డేట్‌న అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 14 రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'పెద్ది' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతది. థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, మాక్సిమం నెగెటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు గానీ, మనకి ఈ మూవీ పైన ఎటువంటి ఎఫెక్ట్ అయితే చూపెట్టట్లేదు. సో, ఫస్ట్ డేనే మనకైతే 135,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేసి మంచి హిట్ అవుతుందని మనకైతే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, మనకి ఈ మూవీ అయితే హిట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మూవీకి పోటీగా ఏ మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వలేదు. సో, మాక్సిమం చాలామంది అయితే చూడడానికైతే వెళ్తున్నారు ఈ మూవీని. సో, మీరు కూడా థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఈ మూవీ ఓటీటీ విషయానికొస్తే మనకు ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, మనకైతే జూలై మంత్ లాస్ట్ వీక్ నుంచెల్లైనా మనకు ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచెల్లైనా రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఈ 14 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, చాలా రోజుల తర్వాత వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నారు. సో, మీరు ఒక లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో అనేది చాలా మందికైతే రీచ్ అయితే అవుతుంది. సో, తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, ఇక్కడి నుంచి రెగ్యులర్‌గా అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తూ ఉంటాను. సో, ఆ వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.